మీరు ఒకటైతే చూస్తే మొన్న కూడా ఆపరేషన్ సింధూర్ పేరున పార్లమెంట్లో కూడా చర్చ చేసినప్పుడు మేము ఇదే ప్రశ్న అడిగినాము. మీరు ఆపరేషన్ సింధూర్ అంటున్నారు, మళ్ళొకసారి ఇట్లా ఏమైనా ప్రమాదం ఇట్లా ఏమైనా అటాక్లు అయితే మీరు ఏం చేస్తారని చెప్పి వారికి ప్రశ్న వేయడం జరిగింది. కానీ వారికి దానికి స్పందన ఇవ్వలేకపోయినారు. దాని తదుపరి మీరు రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ అవ్వడం జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దాని మీద కూడా మీరు మాట్లాడతలేరు. మీ స్పందన ఏంటంటే వాళ్ళకి ఏమీ జవాబు లేకుండే మళ్ళా మొన్న గల్ఫ్లో స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ మీద 3 భారతీయ షిప్ల మీద అమెరికా వాళ్ళు అటాక్ చేస్తే 3 చనిపోయినారు. మన ఇండియన్ సేలర్స్ 3 చనిపోతే మన మోడీ గారు ట్రంప్కి ట్వీట్ పెడతాడు. ఏమని పెడతాడు? నా 12 years యానివర్సరీ అయింది, లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్కి నాకు మీరు అభినందనలు తెలిపినందుకు ధన్యవాదాలు అని చెప్పి ట్రంప్కి ట్వీట్ పెడతాడు. కానీ మన భారతీయులు చనిపోతే దాన్ని ఖండించే దమ్ము లేదు భారతీయ జనతా పార్టీ మోడీ గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరందరూ చూడాలి, ప్రజలు మేల్కోవాలి. పెట్రోల్ ధరలు కానివ్వండి, గ్యాస్ షార్టేజ్ కానివ్వండి, ఇన్ఫ్లేషన్ కానివ్వండి, ధరలు అన్నిటికీ ధరలు పెరుగుతున్నాయి. కానీ వీరు చర్యలు తీసుకుంటలేరు. దీని మీద ఒకటే అర్థము, మేము ప్రజల మీద ఏం చేసినా నడుస్తుంది, మేము ఎలక్షన్ మా చేతులు ఉన్నది, మేము ఏమన్నా చేసుకొని మేము ఎలక్షన్లు గెలుచుకుంటామనే ధైర్యం ఏదైతే ఉన్నదో దానికి ఎదురు దెబ్బ కొట్టే సమయం వచ్చింది. ప్రజలందరూ మేల్కోవాలని చెప్పి ఈరోజు నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.